మనం నిన్న అనువాదం గురించి మాట్లాడుకున్నాం. అనువాదం అవసరము, అనువాద విధానాలు, అనువాద పద్ధతులు అంటే లిటరేచర్ కి సంబంధించి, సాహిత్యానికి సంబంధించి ఉండేటటువంటి అనువాదాలు వేరు, జర్నలిస్టులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి అనువాదాలు వేరు. సాహిత్యంలో పదానువాదం అని, వాక్యానువాదం అని, లేకపోతే రచనకు సంబంధించి అంటే నవలలు అయితే ఎట్లా అనువాదం చేస్తారు, కవిత్వం మీద ఎట్లా అనువాదం చేస్తారు, రకరకాలు. ఇప్పుడు మన వేదాలు ఉన్నాయి, అది అనువాదం యాక్చువల్ గా అదే శైలిలో, అదేటటువంటి స్ట్రెస్ లో అనువాదం చేయడం సాధ్యం కాదు. అట్లా కొంత సాహిత్యానికి సంబంధించి అయితే రకరకాల విషయాలు అనువాదాలు వస్తాయి. బట్ మీరు రాజమౌళి రామచంద్రారెడ్డి రాసిన అనువాద సమస్యల పుస్తకం చదివితే గొప్ప వాళ్ళు కూడా అనువాదంలో ఎంత ఘోరంగా విఫలమయ్యారు, అంత దారుణమైన అనువాదాలు ఉన్నాయి అనే విషయాన్ని స్పష్టంగా అక్కడక్కడ పేర్లతో సహా ప్రస్తావించారు. అందుకని అది నేను మొన్న చెప్పినట్టుగా నింపాదిగా, నిదానంగా, హాయిగా, రిలాక్స్డ్ గా చేసేటటువంటి అనువాదాల్లోనే అన్ని లోపాలు ఉంటూ ఉంటే, మనం నిమిషాలలో చేయాల్సినటువంటి అనువాదంలో ఎన్ని లోపాలు ఉంటాయి. అట్లని సమర్థించుకొని మనం తప్పులు ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకనంటే ఆ పుస్తకం ఒక నవల కాదు, ఒక కథ కాదు, లేదంటే ఇంకోటి కాదు. అనువాదం చేస్తే చదివే వాళ్ళ సంఖ్య ఎంత? వాట్ ఈస్ ద సర్క్యులేషన్ ఆఫ్ ఎ బుక్? సేల్స్ ఎన్ని ఉంటాయి? 5,000, 10,000, అంతకు మించి ఉండే అవకాశం లేదు. కానీ మన పత్రిక లక్షల్లో, పాఠకులు కోట్లలో. అందుకని వాళ్ళకంటే అత్యంత జాగ్రత్తగా, అత్యంత బాధ్యతాయుతంగా అనువాదం చేయాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా గందరగోళం అవుతుంది. అందుకని మనకి జర్నలిజంలో జరిగేటటువంటి అనువాదాలు, దాంట్లో వచ్చేటటువంటి ఇబ్బందులకు సంబంధించి ఒకటి రెండు ఉదాహరణలు. ఎందుకనంటే ఇక్కడ పాఠంలో ఇట్లాంటి సందర్భం వస్తే ఈ జాగ్రత్త తీసుకోవాలి, ఇట్లాంటి సందర్భం వస్తే ఇలా రాయాలి అని చెప్పి అవి మీరు పాటించడం అసాధ్యం, ఇంపాసిబుల్. ఎందుకనంటే నేను చెప్పినటువంటి సందర్భం అక్కడ ఉండదు, ఇంకో రకమైనటువంటి సందర్భం వస్తుంది. అందుకని అక్కడక్కడ ఎప్పుడో జరిగినటువంటి అనుభవాల్లో నుంచి పెద్దలు వాళ్ళు క్రోడీకరించి అక్కడక్కడ పెట్టిన అంశాలలో నుంచి కొన్ని విషయాలు మనం చెప్తే, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనే దానికి మాత్రమే మనం చెప్పగలం తప్ప, లేకపోతే ఇటువంటి సందర్భం సరే సింపుల్ ఒక ఉదాహరణ వాళ్ళు జనరల్ గా చెప్పేటటువంటి కోర్టు కేసులకు సంబంధించింది. మై క్లయింట్ ఇస్ ఇన్నోసెంట్ యువర్ ఆనర్ అని చెప్తాడు ఆయన. అది యాజ్ ఇట్ ఈస్ గా ఈ సెడ్ ఈస్ క్లయింట్ ఇస్ ఇన్నోసెంట్ అని ఏ ఏజెన్సీలోనో ఇంకో దాంట్లోనో వస్తుంది. దాన్ని మనం ఏం రాస్తాము? నా క్లయింట్ అమాయకుడు అని చెప్పాడు అని రాస్తామా? అక్కడ ఇన్నోసెంట్ అంటే నిజానికి అమాయకుడు అని, కానీ సందర్భాన్ని బట్టి అక్కడ నిర్దోషి, మా వాడి పైన నింద మాత్రం పడింది, మా వాడు నిర్దోషి అని చెప్పడం అక్కడ ఉద్దేశం. సో ఈ రకమైనటువంటివే మనకు ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే అనువాదంలో మనకి జనరల్ గా పత్రికల్లో, మీడియాలో జరిగేటటువంటి వాటికి, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ ఒకవైపు, అమెరికా దాని మిత్ర దేశాలు ఇంకో వైపు భీకరమైనటువంటి యుద్ధం జరుగుతున్న సమయంలో 48 hours టైం ఇస్తున్నాం బిడ్డ నీకు, ఇదో ఈ 48 గంటల్లో నువ్వు యుద్ధ విరమణ ప్రకటించాలి అని జపాన్కి అల్టిమేటం ఇచ్చాయి అమెరికా దాని మిత్ర దేశాలు. 48 hours లో యుద్ధ విరమణ ప్రకటించకపోతే మేము ఆటం బాంబు, అణుబాంబు వేస్తాము అని హెచ్చరికలు జారీ చేశారు. సో ఆ హెచ్చరికలకి మరింత భయపెట్టడానికి వీలుగా, ఒక్క సెకండ్ అండి కొంచెం, ఆ హెచ్చరికలకు అనుగుణంగా మరింత భయపెట్టడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగించారు. అంటే కరపత్రాలు లాంటివో లేకపోతే ఇంకో రకమైనటువంటివో ఇవన్నీ విస్తృతంగా పంపిణీ చేస్తూ వెదజల్లుతూ యుద్ధంలో భయపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయంలో అమెరికాలో ఎక్కడైనా యుద్ధం జరిగేటప్పుడు కానీ మామూలుగా ఒక కోర్ గ్రూప్ ఉంటుంది, మంత్రులు, ఒక అధికారులు బృందం అవుతాయి. ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా దేశానికైనా సరే కోర్ గ్రూప్ సమావేశం అయిపోయి మెప్పు నస్తు మే తూ నా తూకి సావద్దు, అది జపనీస్ పదం. దాని అర్థం నిజానికి 2 అర్థాలు ఉన్నాయి. మనకి ఎట్లయితే చాలా పదాలకి 2-3 అర్థాలు ఉంటాయో అట్లాగే మెప్పినస్తు అంటే 2 అర్థాలు. వాళ్ళది డొమై అని అధికారిక పత్రిక. మన దేశంలో అధికారిక పత్రిక అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అనే మ్యాగజైన్ అధికారిక పత్రిక. మన దేశంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా అధికారిక పత్రిక లేదు, యోజన ఉంది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో చేస్తుంది. అది వార్తలు కాదు, అది జర్నల్. కానీ మన దేశంలో అధికారిక పత్రికలు లేవు, కానీ వివిధ దేశాల్లో అధికారిక పత్రికలు ఉంటాయి. సో అధికారిక ఏజెన్సీ డొమై అనే ఏజెన్సీ వాళ్ళు మంత్రివర్గం ఒక చిన్న, ఎందుకంటే
చాలా సందర్భాల్లో క్రూషియల్ సిచ్యువేషన్స్ లో ఎప్పుడు ఎలాబరేట్ డీటెయిల్స్ అని పంపరు. పంపితే అందులో ఎక్కడో ఒక చోటు నుంచి ఏదో ఒక విషయాన్ని డ్రా చేస్తారనే ఉద్దేశంతో. అందుకని సింగిల్ వర్డ్, సింగిల్ లైన్ స్టేట్మెంట్లు వస్తుంటాయి. మీరు చూడండి, విఐపీసీకి సంబంధించినటువంటి ఆరోగ్యం బాగాలేకపోతే హెల్త్ బులెటిన్ బయటకు వస్తే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది అంతే, సింగిల్ లైన్ వస్తుంది. ఎందుకని? ఆయన ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నాయి, కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, ఓహో గుండె పని చేయట్లేదా అనేటటువంటి బిట్వీన్ ది లైన్స్ మన జర్నలిస్టులు లాగుతారు బయట. ఇంకా అట్లాంటి సందర్భాలు. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు సింగిల్ లైన్ పంపిస్తారు. ఇటువంటి వాటికి అంత సింగిల్ లైన్ పంపిస్తారంటే యుద్ధ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వాళ్ళు ఒకే ఒక పదం, మంత్రివర్గం సమావేశమై మెప్పునస్తు డెసిషన్ తీసుకుంది అన్నట్టు పంపించారు. దాన్ని ఈ డొమై అనే అధికారిక న్యూస్ ఏజెన్సీ ఏమి ట్రాన్స్లేషన్ చేసింది అని అంటే, 2 రకాలు ఉన్నాయి కదా, నిర్లక్ష్యం చేస్తుంది, లక్ష్య పెట్టడం లేదు. వీఆర్ నాట్ టేకింగ్ కేర్, ఐ మీన్ వీఆర్ నాట్ కేరింగ్ అంటాం కదా, నాట్ కేర్ అనే ఒక పదాన్ని ట్రాన్స్లేట్ చేసి పంపించింది. దానికి 2 అర్థాలు ఏంటంటే, ఆలోచనలో ఉన్నామని ఒక అర్థం, లక్ష్య పెట్టడం లేదు, పట్టించుకోవడం లేదు, కేర్ చేయటం లేదని ఒక అర్థం. ఇవి 2 పదాలు దానికి అర్థాలు. ఇక్కడ జరిగినటువంటి ఆ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ లోకి పంపేటప్పుడు నేను లక్ష్య పెట్టడం లేదు అనే అర్థంలో వచ్చేసింది. నెక్స్ట్ డే ఏం జరిగింది? నెక్స్ట్ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి అంటే, హిరోషిమా నాగసాకి మీద అణు దాడి జరగదు. అంటే ఒక చిన్న న్యూస్ ఏజెన్సీ, అధికారిక ఏజెన్సీ వాళ్ళు పంపినటువంటి చిన్న ట్రాన్స్లేషన్ పొరపాటు ఎంత మూల్యం చెల్లించింది అనేది ఇవాళకి రెండో ప్రపంచ యుద్ధం గురించి అనువాదం సంబంధించినటువంటి అంశం వస్తే ప్రస్తావిస్తూ ఉంటారు సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా. అంటే ఒక చిన్న సంఘటన, ఒక చిన్న పొరపాటు, నిజానికి ఆ మంత్రివర్గం ఇంకా టైం డ్రాగన్ చేయడం కోసమని, ఇంకా కొంత టైం తీసుకోవడానికి మేము ఆలోచిస్తున్నాము ఆ ప్రతిపాదన పైన అని చెప్తే, దాన్ని మేము పట్టించుకోవట్లేదు అన్న మాట బయటికి రావడం, ఇమీడియట్ గా బాంబు దాడి. మనకు తెలుసు నాగసాకి హిరోషిమా దాడి, దాని పర్యవసానాలు ఏంటి అని. సో ఇంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి జర్నలిజంలో ఉంటుంది. అందుకని ఎక్కడ ఏ సందర్భంలో అయినా సరే, ఎక్కడైనా సరే, మిగతా ట్రాన్స్లేషన్లకి, మిగతా అనువాదాలకి, జర్నలిజంలో జరిగే అనువాదాలకి ఒక పోలిక లేనంత ఇది అంటే తేడా. నక్కకు నాగలో కనుకని మనం ఎన్నైనా చెప్పుకోండి, ఇంకా ఎన్ని చెప్పినా అది తక్కువే, అంత తేడా ఉంటుంది. అందుకని మనం చేసేటటువంటి అనువాదం ఏ పనైనా సరే అత్యంత జాగ్రత్త, అనువాదం మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే మనం మొదట్లోనే మాట్లాడుకున్నాం నిన్న క్లాస్ లో కూడా, ఆయా సంస్కృతుల ఆధారంగా, ఆయా ఆచారాలకు ఆధారంగా, ఆయా భాషల్లో ఉండేటటువంటి పదబంధాలకి ప్రత్యేకమైనటువంటి అర్థాలు ఉంటాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ సందర్భంలో ఆ పదాన్ని, ఏ సందర్భంలో ఆ పదబంధాన్ని వాడారు, ఏ సందర్భంలో ఆ జాతీయాన్ని కానీ లేకపోతే దాన్ని వాడారు, ఉపయోగించారు అనేటటువంటి దృష్టిలో పెట్టుకోకుండా అనువాదం చేస్తే జరిగేటటువంటి పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి. అందుకనే రకరకాల వార్తల్లో మనకు చెప్పేటటువంటిది ఇది వచ్చింది. మీరు ఇప్పుడు ఒక చిన్న మాట చూడండి, తేడాలు ఎట్లా ఉంటాయి. రైల్వే స్టేషన్కి వెళ్తాం, అటెన్షన్ ప్లీజ్ ఒకటి, ఏదో చెప్తారు కదా, సావధానం, సునియేనో సావధానో హిందీలో, దయచేసి వినండి తెలుగులో. అంటే ఒకే సందర్భంలో ఒకే అంశాన్ని 3 భాషల్లో చెప్తూ ఉంటాం. అది కూడా ట్రాన్స్లేషనే కదా. ఆ ట్రాన్స్లేషన్ ఎట్లా ఉంటుంది? కాబట్టి ఆయా సంస్కృతులను బట్టి, ఆయా సాంప్రదాయాలను బట్టి ట్రాన్స్లేషన్ లో జాగ్రత్తగా ఉండాలి అనేది. ఎందుకనంటే ఒక సబ్బుల కంపెనీ అంటే ఇది డిటర్జెంట్ సబ్బులు, మామూలు సబ్బు కాకుండా, అది కొన్ని బొమ్మలు వేసి కింద స్లోగన్స్ రాసి మా సబ్బు అద్భుతంగా పనిచేస్తుంది అని ఒక అడ్వర్టైజ్మెంట్. కానీ అది తెలుగులోకి వచ్చేటప్పటికి బాగా వాష్ చేసిన, అంటే మురికి బట్టలు, మీకు తెలుసు కదా, ఇప్పుడు నాగార్జున వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తా ఉంటారు. సరే అవి ఏ రకంగా పనిచేస్తే పక్కన పెడితే అడ్వర్టైజ్మెంట్ లో ఉంటుంది, మీరు వాడి చూడండి తర్వాతే చెల్లించండి. మనకి ఎవడన్నా షాప్కి వెళ్ళి సబ్బు ఇచ్చేసి నేను వాడిన తర్వాత బట్టలు ఉతుకు నాకు డబ్బులు ఇస్తాను ఒప్పుకుంటాడా? ఈ సొల్లంతా చెప్తుంటారు మనకి, వాడి చూడండి తర్వాతే నమ్మండి, వాడి చూడండి తర్వాత చెల్లించండి, ఇట్లాంటివన్నీ. సరే ఏదైనా కావచ్చు. అక్కడ మురికి బట్టలు నీళ్ళలో డిటర్జెంట్ లేకపోతే ఆ లిక్విడ్, ఆ పౌడర్ ఏదో వేసి అనగానే తెల్లగా వస్తాయి, కొత్తది కూడా ఉండదు అంట, అంత రేంజ్ లో మనకు చూపిస్తారు. సో ఇక్కడ ఏమైందంటే సబ్బుల కంపెనీ
మురికి బట్టలు, సబ్బు, ఆ తర్వాత తెల్లగా ఉండే బట్టలు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటిది కింద స్లోగన్స్. అది ఎక్కడ, అది గల్ఫ్ లో తయారైనటువంటి అడ్వర్టైజ్మెంట్. బహుశా అది ఎక్కడంటే అరబ్ దేశాల్లో తయారైన అడ్వర్టైజ్మెంట్. మనకు తెలుగులోకి వచ్చేటప్పటికి ఏమైంది, తెల్లగా ఉండే బట్టలు, డిటర్జెంట్, మురికి బట్టలు. ఏమైంది అంటే అరబీలో మీకు తెలుసు కదా, ఇటువైపు నుంచి ఇటు రాస్తారు, అంటే రైట్ టు లెఫ్ట్ రాస్తారు, మనం లెఫ్ట్ టు రైట్ రాస్తాం. సో వాళ్ళు రైట్ టు లెఫ్ట్ రాస్తారు, కుడి నుంచి ఎడమకు రాస్తారు అనే చిన్న పాయింట్ ని ట్రాన్స్లేటర్ మిస్ కావటం. యాజ్ ఇట్ ఈస్ గా బొమ్మలు ఉంటాయి, మురికి బట్టలు, ఈ బట్టలు, అది. సో ఆటోమేటిక్ గా దాన్ని ఇట్లా తిరిగే చదువుకోవాలి వాళ్ళు. కానీ మనకేమొచ్చింది, తెల్ల బట్టలు, దాని కింద స్లోగన్ అది కదా, తెల్లగా ఉండే బట్టలు, తెల్ల బట్టలు బొమ్మ, డిటర్జెంట్ బొమ్మ, తర్వాత మురికిగా ఉండే బట్టలు బొమ్మ. అంటే దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి, వ్యవహారం, ఈ ట్రాన్స్లేటర్ అమాయకత్వం అంటామో లేదంటే బాధ్యత రాహిత్యం అంటామో, ఏదో బూడిదలో పోసిన పన్నీర్ లాగా. ఈ రకమైనటువంటి పరిస్థితి మనకు అనేక సందర్భాల్లో, నేను చెప్పినటువంటి ఉదాహరణ, మాట్లాడుకుంటే అడ్డంకులు విరిగిపోతాయి అనేటటువంటి, ఇట్లా అనేక రకాలైనటువంటి మనకు అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అయితే జర్నలిజంలో మనం చేయాల్సినటువంటి బాధ్యత ఏంటి అని అంటే, సదరు వార్త అంటే మనము ఇప్పుడున్న క్లాస్ లో ఉన్న వాళ్ళకి సంబంధించి, అంటే జనరల్ గా క్లాస్ ఎప్పుడైనా కానీ ఆడియన్స్, టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా దాన్ని బట్టి చెప్తుంటాం. కానీ ఇక్కడ కూడా ఇప్పుడు మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరికి నిత్యం అనువాదంలో నిమగ్నం అయ్యే వాళ్ళు కాదు, కానీ బట్ రేపటి అవసరాల కోసమైనా కొంత అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం. అంటే వచ్చినటువంటి వార్త ఏ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేటటువంటి సమాజానికి సంబంధించింది, అది అమెరికన్నా, యూరోపియన్నా, లేకపోతే గల్ఫ్ దేశాల, ఏ సంస్కృతి, ఏ సాంప్రదాయాలకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించింది అనేది ముందు గ్రహించాలి. భారతదేశంలో అయితే వాళ్ళకున్నటువంటి ఏ భాషా ప్రాంతానికి సంబంధించింది. ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ లో ఒక రకమైనటువంటి వ్యవహార్తలు, ఆ భాషకు సంబంధించినటువంటి తేడాలు ఉంటాయి. సౌత్ లో అయితే ఒక రకంగా ఉంటాయి. సో ఏ ప్రాంతానికి సంబంధించింది, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల ఆధారంగా దాంట్లో కొన్ని అంశాలు మిళితమై ఉండొచ్చు. సో అందుకని ఇప్పుడు సపోజ్ ఒక చిన్న మాట చెప్తాం, వెల్ ట్రస్డ్ అని రాశారు అనుకోండి. మనం నార్త్ వాళ్ళైతే ఎటువంటి డ్రెస్ చేసుకుంటారు, సౌత్ వాళ్ళైతే ఎటువంటి డ్రెస్ చేసుకుంటారు అనేటటువంటి తేడా గమనించాలి. వెల్ డ్రెస్డ్ అని పెట్టినప్పుడు అంటే ఏం సాంప్రదాయం అనేటువంటి దుస్తులు ధరించి ఒక చిన్న మాటలో కొట్టవతలు పడేసి వెళ్ళిపోతారు. ఏ ప్రాంతానికైనా కావచ్చు, ఆ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ దుస్తులు. కానీ మనం ఒక అడుగు ముందుకు పోయి ఆయన పంచి కట్టుకున్నాడు, లాల్ చేసుకోవడానికి రాయాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు సౌత్ వాళ్ళు కాదనుకోండి, అక్కడ ఏమొస్తుంది తేడా, ఇబ్బంది. అటువంటి అందుకని ఏ ప్రాంతానికి సంబంధించింది అనేటటువంటి చూసుకోవాలి. చూసుకొని వాళ్ళకి సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలకు అనుగుణంగానే ఆయా అంశాలను తీసుకోవాలి. అదే కాదు ఉత్సవాలకు సంబంధించి కానీ ఇంకోటి కానీ ఏదో చేసి. అందుకనే మనకి సహజంగా ఏంటంటే రెండు రకాలైనటువంటి అంశాలు. అందులో జర్నలిజంలో చేసేది స్వేచ్ఛానువాదం, టేక్ గ్రాంటెడ్, ఇంకా రెండో సమస్య కాదు. కానీ మనకేం చెప్తారు, ఈ అనువాదంలో అనేక రకాలైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మూలంలో, అంటే ఇది మూల భాషలో ఉండేటటువంటి మాటల్ని యథాతథంగా అనువదించాలి అనేటువంటి ఒక సూత్రం చెప్తారు. అంటే ఇప్పుడు మహాభారతం తీసుకున్నట్టే మహాభారతంలో ఉండేటటువంటి అంశంలో ఉండే అన్ని మాటలు యథాతథంగా అనువదిస్తూ తెలుగులోకి రాయాలి అన్నట్టు. రెండోది మనం చదివితే, ఏది అనువాదం చదివితే మూలం చదివినట్టు ఉండాలి, ఆ అనుభూతి కలగాలి అనేది ఒక సిద్ధాంతం చెప్తారు. మూడోది శైలి, రైటింగ్ స్టైల్ కూడా మూలంని ప్రతిబింబించాలి. తర్వాత మనం అనువాదం చేసినటువంటిది ఇప్పుడు చేస్తున్నాం అనుకోండి 2021లో, కానీ దాని ఒరిజినల్ మూలం వచ్చి ఎప్పుడో 1901 సంవత్సరం 2వ సంవత్సరం అనుకోండి. ఆ కాలాన్ని ప్రతిబింబించాలి, ఆ కాలం నాటికి సంబంధించినటువంటి రచనలాగా అనిపించాలి. మనకి కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు, బ్రిటిష్ రాణిని కూడా మనోడు ప్రేమించినట్టు ఎట్లా,
అంటే ఆ డ్రెస్, అపియరెన్స్, ఆ గుర్రపు బండి, అవన్నీ అప్పుడు చూపిస్తూ ఉంటాడు సినిమాలు. సో రచన, అనువాదపు రచన చదువుతూ ఉంటే ఆ అప్పటి మూల భాషలో రాసినటువంటి రచనకి సంబంధించిన కాలానికి సంబంధించినట్టుగా అనుభూతి కలగాలి. అంతేగాని నేటివిటీ అని ఇప్పటిది రాయకూడదు అని. ఇంకొకటి ఏం చెప్తారంటే ఆ మూలానికి చేర్పులు మార్పులు చేయకుండా యథాతథంగా రాయాలి. ఇట్లా 5, 6. కానీ ఇంకొక విషయాన్ని కూడా గమనించాల. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో అనువాదానికి సంబంధించి ఖచ్చితమైన ఈ పద్ధతులు అనుసరించాలి అని ఒక ఏదో శిలాశాసనం లాగా రాసినటువంటి శాస్త్రవేత్తలు గాని, భాషా శాస్త్రవేత్తలు గాని లేరు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు దానికి రిలవెంట్ గా దగ్గరగా ఉండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఏంటి, దానికి దగ్గరగా రకరకాల పండితులు చెప్పినటువంటి అంశాలు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటది అని. కానీ అక్కడనే ఇంకొక అంశం, ఇది దీనికి ఏంటంటే మూల విధేయ అనువాదంలో ఇట్లా ఇప్పుడు చెప్పినట్టన్ని, అంటే దానికి అది యథాతథంగా ఉండాలని. రెండోది స్వేచ్ఛానువాదం. మనం పత్రికల్లో చేసేదంతా స్వేచ్ఛానువాదమే. మూలానువాదం సాధ్యం కాదు. ఎందుకంటే మనకు కొంత స్పేస్ వ్యవహారం ఉంటది, ఎడిట్ చేసుకోవాలి, సంక్షిప్తీకరించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. రెండోది ఆయా సంస్కృతికి సంబంధించిన అంశాలను యథాతథంగా తీసుకుంటే మన రీడర్స్ కి అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్పి మనం ఏంటంటే స్వేచ్ఛానువాదం, ఆ విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని మనకి సంబంధించిన మన భాషలో ఉండేటటువంటి పదజాలను ఉపయోగించి అర్థవంతంగా చెప్పడం. అందుకని ఇక్కడ ఏంటంటే మూలంలోని భావాలను తీసుకుంటే చాలు. అంటే అక్కడ మూలంలో ఉండేటటువంటి విషయాన్ని గ్రహించాలి, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్ఫుటంగా ఉండేటట్టు చెప్పాలి తప్ప యాజ్ ఇట్ ఈజ్ గా అదే మాటల్ని అదే రకంగా అనువాదం చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. అది అనువాదం, ఇది ట్రాన్స్లేషన్ అనే విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా ఉండేటట్టు చూసుకుంటాం. ఎందుకు, మూలానికి యాజ్ ఇట్ ఈజ్ గా చేయం కదా, ఏదైనా ఇది ట్రాన్స్లేషన్ అనేది అర్థమవుతుంది. అందుకని ఖచ్చితంగా మక్కి ఉండాల్సిన అవసరం లేదు. తర్వాత శైలి విషయంలో కూడా మూలానికి ఉండేటటువంటి శైలిని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. స్వతంత్రమైనటువంటి శైలి, ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తున్నారో వాళ్ళ శైలిని ఉపయోగించుకోవచ్చు. అప్పటి రచన లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇది మనకి అసలు పనికిరాదు. ఎందుకంటే మనం ఏ రోజుతో ఆ రోజే, మనం ఇప్పుడు మహాభారత కాలం నాటిదో, లేదంటే బ్రిటిష్ కాలం నాటిదో, లేదంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిదో రాయం. ఇక్కడే ఒక చిన్న విషయం చెప్తాం, మళ్ళీ దీంట్లోకి వస్తాం. శ్రీకృష్ణదేవరాయల కాలం నాటిలో ఉండేటటువంటి తెలుగు పదాలకి ఇవాళ ఉన్నటువంటి తెలుగు పదాలకి అర్థం అనేక రకాలుగా మారిపోయింది. అర్థ విపరిణామం అంటారు దాన్ని. అంటే అర్థం మారుతూ వస్తుంది, కొంత మారచ్చు, పూర్తిగా మారచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి పురాణాల్లోనూ ఇతిహాసాల్లో ఉండేటటువంటి అనేక పదాలకి, మనకి కాలక్రమంలో వస్తున్నటువంటి పదాలకి మార్పులు ఎన్ని వస్తున్నాయి పత్రికల్లో అని అంటే, ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాం. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కంపు అంటే సువాసన అని అర్థం. శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఆస్థానానికి సంబంధించే ఒక చోట ఎక్కడో రాస్తాడు, నాకు ఆ పద్యం కరెక్ట్ గుర్తులేదు కానీ, కంపు అని అంటే సువాసనలు వెదజల్లేటటువంటిది అని. అంటే రాజు ప్రాకారం లోపల ఉండేటటువంటి తోట గురించి, దేని గురించి వర్ణంలో సువాసనలు వెదజల్లే అని అర్థంలో కంపు అని రాశారు ఆయన. అంటే కంపు అంటే 420 సంవత్సరాల కిందట ఉన్నటువంటి జీవించి ఉన్న శ్రీకృష్ణదేవరాయల కాలంలో కంపు అని అంటే సువాసన అని అర్థం. కానీ ఇవాళ కంపు అంటే ఏంది, మురికి, మనం ముక్కులు మూసుకునేటటువంటిది, దుర్వాసన అనే అర్థంలో మనం వాడుతున్నాం. ఇంకా ఆ రకంగా అనేక అంశాలు. శటగోపం ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదం, అక్షంతలు. సరే శటగోపం పక్కన పెడదాం, మనకి టెంపుల్లో ఉండేటటువంటి శటగోపం, కంపు అంటే అంత అర్థం మారుతుంది. మనకి ఇప్పుడు శటగోపం అనేటటువంటిది ఏంది, అది ఖచ్చితమైనటువంటి మన సాంప్రదాయంలో ఉండేటటువంటి, గుడికి వెళ్తే దేవుడు స్వయంగా ఆశీర్వదించినట్టుగా మనకి తలపైన పెట్టేటటువంటి. కానీ దానికి ఏమంటున్నాం, కుచ్చుటోపి, శటగోపం అనేటటువంటి ఈ వేరే ఏ అర్థంలో వాడుతున్నాం. సార్ దాన్ని ట్రాన్స్లేషన్ కాదు కాబట్టి పక్కన పెట్టు. అక్షంతలు ఏ అర్థంలో వాడుతున్నాం, ఆశీర్వదించడానికి ఉపయోగించేటటువంటి మంగళకరమైనటువంటివి అక్షంతలు. అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని ఇవాటికి మనం శుభకార్యాల్లో, వినాయక చవితి జరిగితే వినాయకుడు పూజ చేసి అక్షంతలు చల్లుకోవాలని, కొన్ని అక్షంతలు చల్లుకోండి అని ఎక్కడైనా చెప్తా ఉంటాం. సో వీటికి మనం పత్రికా భాషలో వాడుతున్నటువంటి అర్థాలు ఏంటి. సో ఈ రకమైనటువంటి అర్థం మారినటువంటిది, కాలానుగుణంగా వచ్చినటువంటి మార్పుల్ని కూడా మనం గమనంలో పెట్టుకొని రాసుకోవాలి. సో తెలుగు నుంచి తెలుగులోకి ఈ రకమైనటువంటి మార్పులు సంభవించిన పరిస్థితుల్లో మన సంబంధించినటువంటివే
మనకు సంబంధించినటువంటివే. అదే శటగోపం అన్నా, కుచ్చుటోపి అన్నా, ఏదైనా మోసం చేయటం అనే, అంటే నెత్తిని చేయబెట్టాడు అనేటటువంటిది ఉంది. భస్మాసుర హస్తం, ఆయన చేతిని నెత్తిని పెట్టుకుని ఆయన నాశనం అయ్యాడు అనేది. అంటే ఇవి మనకు ఉండేటటువంటి సంస్కృతిలో వచ్చిన పదబంధాలు, లేదంటే నానుడులు, లేకపోతే ఇంకో దానికి విస్తృతార్థాలు ఉంటాయి. అట్లా మన భాషలోనే ఈ రకమైనటువంటి మార్పులు జరిగాయి అని అంటే, ఇతర భాషా సంస్కృతుల్లో కూడా ఆ రకమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. అందుకని మనం వీటన్నిటిని బేరీజ్ వేసుకుంటూ, ఇప్పుడు ఒక వెరీ సింపుల్ చెప్తాను. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే, హై స్కూల్ ప్రాథమిక స్థాయి పిల్లల దగ్గర నుంచి అంటే ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేస్తూ వాళ్ళకి అనువుగా ఉండాలి, సౌకర్యవంతంగా ఉండాలి అని డిక్షనరీలు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఆ డిక్షనరీలు ఇవ్వాలని నిర్ణయించి డిక్షనరీ ఇచ్చారు. ఏ డిక్షనరీ ఇవ్వాలి అని ఎంపిక చేసిన కమిటీలో నేను కూడా ఒక సభ్యుడిని. సరే, మాకేదో ఆన్లైన్ మీటింగ్ పెట్టారు, ఆన్లైన్ లో డిక్షనరీ సెలెక్ట్ చేయలేము, డైరెక్ట్ గా మీటింగ్ పెట్టండి అని చెప్పి మీటింగ్కి వెళ్ళిన వాళ్ళు 10-15 డిక్షనరీలు తెచ్చి అక్కడ పెట్టారు. మా బృందంలో దాదాపు 7-8 మంది ఉన్నాం. సీనియర్స్, ప్రొఫెసర్లుగా చేసిన వాళ్ళు, ఎస్వి యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గా చేసి రిటైర్ అయినటువంటి నరేంద్ర గారు ఉన్నారు. ఇట్లా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఉన్నారు. ఇటువంటి వాళ్ళు అందరూ ఉండేటటువంటి దాంట్లో ఆ కమిటీలో మేము అన్ని చూసిన తర్వాత పిల్లలకి కొంచెం దగ్గరగాను, అర్థవంతంగా, అర్థమయ్యేటట్టుగా ఉండేటటువంటిగా ధరలు అన్నిటిని పేరీ చేసుకుని 1, 2, 3 డిక్షనరీని సెలెక్ట్ చేసి ప్రయారిటీ ప్రకారం రిపోర్ట్ చేసాం. వాళ్ళు ఒక డిక్షనరీ ఇచ్చారు. అందులో దేవుడు, గాడ్ అని అంటే, అది ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఏముంటుంది గాడ్ అంటే, పాశ్చాత్య దేశాల్లో గాడ్ అంటే యేసు ప్రభు అని ఉంటుంది. సహజంగా ఉండే అర్థం అది. ఇక్కడ ప్రభుత్వం ఏదో క్రిస్టియానిటీని ప్రమోట్ చేస్తుందని, అందుకని చెప్పి ఇది ఇచ్చారు చూసారా డిక్షనరీలో అని, అదేదో జగన్మోహన్ రెడ్డి గారో లేదంటే ఆయన పక్కన ఉండేవాళ్ళు ఆ డిక్షనరీ రాసినట్టుగా, రూపొందించినట్టుగా సోషల్ మీడియాలో వచ్చింది. అంటే ఆ సంస్కృతిలో ఆ పదం ఉంటుంది. ఆ డిక్షనరీ ప్రిపేర్డ్ బై వాళ్ళు, మనం కాదు. అట్లని ఆ పదం 1, 2 అటు ఉంటాయి కదా అని డిక్షనరీ తయారు చేసుకోవడం అనేది సాధ్యం అవుతుందా? ఇట్లా అంటే ఒక్కొక్క సంస్కృతిని బట్టి ఒక రకమైనటువంటి అర్థం ఉంటుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. మనకు దేవుడు అంటే మనకి 30 దేవతలు ఉన్నారు. మనకు అన్ని పేర్లు కూడా మనం చెప్పలేము. మనం ఒక పది చెప్తాం. భారతీయుల సంస్కృతి ప్రకారం దేవుడు అంటే 30 దేవతలు. మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు. సో ఇక్కడ మన సంస్కృతి ప్రకారం అది. అందుకని ఆయా సంస్కృతులు, ఆయా పద్ధతులను బట్టి వాటికి సంబంధించినటువంటి అర్థాలు ఉంటాయి. వాటిని ట్రూ సెన్స్ లో తీసుకొని రాసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ అనువాదం ఏంటంటే మూలంలో ఉండేటటువంటి భావాన్ని సక్రమంగా, సమగ్రంగా, నిర్దిష్టంగా, ఉత్తమ పద్ధతిలో, అంటే మనకు వేరేటటువంటి ఆలోచన లేకుండా వ్యక్తం చేయడం అనేది అనువాదకులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త. అంటే భావాన్ని సమగ్రతను లోపించకుండా నిర్దిష్టంగా ఉండేటట్టుగా రాయటం. తర్వాత అనుభూతులు, శైలి, ఆ విధానాన్ని కూడా జాగ్రత్తగా వ్యక్తం చేయాలి. తర్వాత సరళత ఉండాలి. సాఫీగా చదువుకోవడానికి ఉండాలి. అంటే ఇనుప గుగ్గిళ్ళు అని అంటా ఉంటాం. మనకి ఖచ్చితంగా నేను ప్రస్తావించినటువంటి అసెంబ్లీలో పెట్టేటటువంటి బడ్జెట్ ఇంగ్లీష్ లో వచ్చి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే అవి ఇనుప గుగ్గిళ్ళు ఉన్నట్టే ఉంటాయి. ఎప్పుడో 1-2 సందర్భాల్లో తప్ప. సో ఆ రకంగా కాకుండా సాఫీగా ఉండాలి పలకడానికి. మనకి చాలా ట్రాన్స్లేషన్స్ అసెంబ్లీలో, పార్లమెంట్ లో చేసేటటువంటి ట్రాన్స్లేషన్స్ అన్ని అంత దూరం అక్కర్లా. రెవెన్యూ రికార్డు దీంట్లో చేసేటటువంటి ట్రాన్స్లేషన్ చూడండి, ఆ పదాలకి, తెలుగు పదాలకి అర్థం తెలియదు మనకి. అమ్మ దీనికంటే ఇంగ్లీష్ లో రాయడం బెటర్ అని అనిపించేటట్టుగా ఉంటుంది. అంటే ఆ ట్రాన్స్లేషన్ చేయాలనుకునే ఆలోచనతోటి ఎక్కడ లేని పదాలు తెచ్చి పెట్టడం అనేటటువంటిది అనమాట. అంటే వ్యవహారికం రాయాలని మనం ఇప్పటికి దాదాపు ఎప్పటి నుంచో ఉంటే కూడా అనువాదం, తర్జుమా ఒకటే కదా సార్ అంటే, ఎస్, అనువాదము తర్జుమా ఒకటే, దాంట్లో ఏం తేడా ఏం లేదు. ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తీసుకురావటం. కాబట్టి అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. పార్లమెంట్ లో హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు. అక్కడ మనకి భారతదేశంలో ఉండేటటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన భాషా వ్యవహారాలు అక్కడ సభ్యులుగా ఉంటారు. వాళ్ళకి ఆటోమేటిక్ మిషన్ ట్రాన్స్లేటెడ్ వెళ్ళిపోతుంటారు. అర్థం కదే, అదే స్ప్లిట్ సెకండ్స్ డిలేలో వాళ్ళకి ఆ సభ్యులు మాట్లాడేటువంటి అర్థం అవుతుంటాయి. అందులో ఖచ్చితత్వం ఉంటుందా అంటే కొంత లోపాలు ఉండొచ్చు కాక, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకని ఇవి జాగ్రత్త పడ్డాం. రెండోది, పత్రికా రచన అనేది ఒక సృజనాత్మకత. వార్తా రచన కళ అని చెప్తున్నాం కదా, అట్లా ఒక సృజన.
ఒక కళాత్మకంగా ఉండాలి, పాఠకుల్ని ఆసక్తికరంగా ఉండాలి, అనురక్తి కలిగించాలి, చదవాలనేటటువంటి ఆసక్తి రేకెత్తించేటట్టుగా ఉండాలి. సో దాంట్లో స్వేచ్ఛానువాదం తప్ప ఇంకో దానికి తావులేదు. అందుకని పత్రికల్లో చదివి రాసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 4 మాటలు. స్వేచ్ఛానువాదం, భావాన్ని తీసుకోవాలి, నేటివిటీకి అనుగుణంగా ఉండేటట్టుగా చూసుకొని రాయటం అన్నది సరిపోతుంది. దీనికి సంబంధించి కావ్యానువాదాలు, ఈ అనువాదాలు మీకు పాఠంలో కొంత ఇస్తాం తప్ప అవన్నీ మనకు ఉపయోగపడేటట్టు కాదు. అట్లాగే ఇప్పుడు ఎట్లంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇంకోటి నేను మీకు చెప్పాను కదా, అక్కడ ఏంటంటే భిన్న సమాజాలకు సంబంధించినటువంటి సంస్కృతి, ఆచార వ్యవహారాల మీద కనీస అవగాహన మనం పెంచుకోవాలి. ఇప్పుడు డెస్క్ లో సబేటర్ అనేటప్పటికీ ఆల్రౌండర్ అని చెప్పాను నేను. క్రికెట్ లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ ఎట్లయితే ఆల్రౌండర్ గా ఉంటారో అట్లా సబేటర్ అనే వాళ్ళకి ఉండాలి అని. రిపోర్టర్కి అంటే రిపోర్టర్కి కూడా అన్ని అంశాల మీద అవగాహన, పరిజ్ఞానం ఉండాలని చెప్తున్నారు. 1-2 అంశాల మీద లోతుగా అధ్యయనం చేస్తూ ఉండాలి. బట్ డెస్క్ లో ఉండేవాళ్ళు, దట్టు మెయిన్ ఎడిషన్ లో పనిచేసే సబేటర్లు అయితే ప్రపంచ దేశాల సంస్కృతి సాంప్రదాయాల మీద కనీస అవగాహన లేకపోతే ఆ వార్తల్ని అనువదించటం సమంజసంగా పద్ధతి ప్రకారం రావు. అక్కడ పొలిటికల్ సిస్టమ్, ఆయా దేశాల్లో ఎన్నికల విధానాలు, ఆయా దేశాల్లో పొలిటికల్ సిస్టమ్. ఇప్పుడు మనకి ఆర్డినెన్స్ జారీ అయింది, శాసనసభలో పెట్టారు అని రాశాడు అనుకోండి, ఎవరన్నా అమాయకంగా అసలు ఆర్డినెన్స్ శాసనసభలో పెడతారా? ఆర్డినెన్స్ అనేది మంత్రి మండలి ఆమోదించిన తర్వాత గవర్నర్ కలిపి సంతకం వచ్చేస్తుంది. తర్వాత దాన్ని బిల్లు రూపంలో తీసుకురావడానికి శాసనసభలో పెట్టి ఆమోదం తెలిపితే బిల్లు రూపంలో వస్తుంది. సో ఆర్డినెన్స్ కి బిల్లుకి తేడా ఉంది. సో ఈ అవగాహన లేదనుకోండి, రాసింది వచ్చేస్తుంది. మనం చెప్పాను కదా, ఒక సెక్రటరీ గారి పేరు వచ్చి ప్రధాన కార్యదర్శి అని వచ్చింది అంటే రాష్ట్రంలో ఒకే ప్రధాన కార్యదర్శి ఉంటారు, 5-6 మంది ఉండరు. సో ఈ రకమైనటువంటి అవగాహన ఏ అంశానికి సంబంధించిన సరే ఖచ్చితంగా ఉండాలి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి రాజకీయ విధానాలు, వివిధ దేశాల్లో ఉండేటటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాలు విజయ్ ఈ ఉంటే తప్ప మనం సాఫీగా ఎలాంటి లోపాలు లేకుండా అనువాదం చేయలేము. ఇది అనువాదానికి సంబంధించింది. అది అడ్వర్టైజ్మెంట్లో వచ్చే లోపాలు మనం గమనిస్తున్నాము, వార్తల్లో వచ్చేటటువంటి లోపాలను గమనిస్తున్నాము. సృజనాత్మకంగా రాయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. ఇక్కడ చిన్న మాట మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. మై మదర్, యువర్ మదర్ అనే వచ్చింది అనుకోండి. మై అంటే నా కదా, నా అమ్మ, నీ అమ్మ అంటావా రాసేటప్పుడు? ఏం చేస్తాం? మా అమ్మ, మీ అమ్మ. ఇది అంటే ఇంత చిన్నది. నేను మీకు జనరల్ గా మీకు కూడా చెప్పింటాను ఎప్పుడోసారి, భాషా వినియోగం అనేది చాలా పద్ధతి అయినది, సందర్భోచితంగా పద్ధతి ప్రకారం ఉండాలి. అర్థాలు ఒకటే అయినా సరే రాసేటప్పుడు కానీ మాట్లాడేటప్పుడు కానీ. ఎందుకంటే భాష వినియోగించేటప్పుడు మాట్లాడేటప్పుడు మనం మన తల్లితో ఒక రకంగా, తండ్రితో ఒక రకంగా, అన్నదమ్ములతో ఒక రకంగా, ప్రేయస్తో ఒక రకంగా, భార్యతో ఒక రకంగా, స్నేహితుడితో ఒక రకంగా మాట్లాడతాం. అవే పదాలే, అదే భాష, తెలుగే. కానీ మాట్లాడేటటువంటి సందర్భం, ఎదుటి వ్యక్తి అనే దాన్ని బట్టి ఆధారపడి. మీ నాన్నగారు ఉన్నారా అని ఎవరి దగ్గరికైనా పోయి అడగటానికి, మీ అమ్మ మొగుడు ఉన్నాడా ఇంట్లో అని అడగటానికి ఎంత తేడా ఉంటుంది చూడండి. సో ఆ రకమైనటువంటి స్పృహ కలిగి ఇక్కడ కూడా అంతే. మై మదర్, యువర్ మదర్ అంటే నా అమ్మ, నీ అమ్మ అంటే బూతులు మాట్లాడినట్టు ఉంటుంది. అక్కడ అర్థం పూర్తిగా వైపరీత్యం చెందినట్టు ఉంటుంది. కాబట్టి మా అమ్మ, మీ అమ్మగారు, ఈ రకమైనటువంటిది మనం అలవర్చుకొని అలవాటు చేసుకోవాల్సింది. ఇంకా సరే సాంకేతిక అంశాలు, వైజ్ఞానిక అంశాలు, వీటికి సంబంధించినటువంటి ఆంగ్ల పదాలని ఎలా అనువదిస్తాం? మనకు ఆ రకంగా అప్పటికే పారిభాషిక పదాలు అందుబాటులో ఉన్నాయా లేవా? ఒక కొత్త ఆవిష్కరణ సమాజంలోకి వచ్చింది, ఆవిష్కరణ గురించి ఒక వార్త వచ్చింది, దానికి మనం ఎలా ట్రాన్స్లేట్ చేస్తాం? సాధ్యం కాని పని. యథాతథంగా ఆ పదాన్ని లిప్యంతరీకరణ చేసుకొని వాడుకోవటమే. 1-2 రోజుల్లో దానికి సమానార్థకాన్ని ఏదో ఒక పత్రికలోనో లేకపోతే ప్రెస్ అకాడమీలో లేదంటే యూనివర్సిటీలో ఎవరైనా క్రియేట్ చేస్తే అంత స్పృహ ఉండి ఏ విశ్వవిద్యాలయంలోనూ ఆ రకమైనటువంటి స్పృహతో పనిచేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కనిపించట్లా. ఒక కొత్త ఆవిష్కరణ వస్తే దానికి సంబంధించినటువంటి తెలుగు పదాలని ఏ రకమైన పదం వాడితే దానికి ఉపయుక్తంగా ఉంటుంది, సమంజసంగా ఉంటుందని ఆలోచించాల్సినటువంటి గురుతర నైతిక బాధ్యత విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలకు ఉంది. కానీ అవి చేయట్లా. వే బ్యాక్ 30 years బ్యాక్ వెళ్తే యూనివర్సిటీలో ఉండే ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్ పార్లమెంట్ బడ్జెట్ ని విశ్లేషించేది.
వాళ్ళ స్టూడెంట్స్ లో డిబేట్ పెట్టేటి. ఇవాళ ఏ యూనివర్సిటీలోనూ ఇది జరగట్లా. అందుకని ఆ ట్రాక్ తప్పిపోయింది. అందుకని జర్నలిస్ట్ కి అవసరం కాబట్టి ఖచ్చితమైనటువంటి ఖచ్చితంగా రాయాలి కాబట్టి, ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి ఇవి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సాంకేతిక అంశాలు, తర్వాత వైజ్ఞానిక అంశాలు, వాటికి సంబంధించినటువంటి పదాలు వస్తే సాధ్యమైనంత వరకు యథాతథంగా, అంటే తెలుగు మాటలు ఉండేటటువంటి పదాలు వస్తే తెలుగులో చేసుకోవటం, లేదంటే లిప్యంతరీకరణ చేయడం తప్ప అర్థం మారిపోయేటట్టుగా, ఆ ప్రమాదం జరిగేటట్టుగా వాడకుండా జాగ్రత్తగా వహించాల్సినటువంటి బాధ్యత మనది. అందుకని ఎప్పుడు ఆ రకమైన జాగ్రత్త అంటే భిన్న సంస్కృతులు, భిన్న సమాజాలకు సంబంధించినటువంటి అంశాలపైన మనకి అవగాహన ఉండాలి. మీకు పుస్తకాల్లో దొరుకుతుంది కావ్యానువాదం, నాటకానువాదం, లేకపోతే కథానువాదం. ఈ అనువాదాలన్నీ మనకి సంబంధించినట్టే కాదు. కాకపోతే ఇన్ని రకాలు ఉన్నాయనేది ఒక పెరిఫరల్ గా పైన తెలుసుకోవటం అనేది ఒక అవసరం. వాక్యానువాదం అంటే అందుకని మీకు లెసన్ లో ఇవన్నీ వచ్చేస్తాయి పాఠం ఇచ్చినప్పుడు. దాని ఊరికి ఒకసారి చూసుకుంటే చాలు. మీరు జర్నలిస్టులుగా చేసేటటువంటి అనువాదం ఎలా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మాత్రమే. ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధం దగ్గర నుంచి కోర్టు ఉదాహరణకు సంబంధించి, ఇంకో దానికి సంబంధించి, అంటే తెలుగు పదాలకు కూడా అర్థం మారుతున్న తరుణంలో ఆయా సందర్భాలను బట్టి అర్థాలు మారుతాయి కాబట్టి వాక్య నిర్మాణం ఇంగ్లీష్ లో ఉండేదానికి తెలుగులో దానికి, మనం మిగతా భాషలని మనమే జపనీస్ నుంచి తెలుగులో చేయలేం, కానీ ఇంగ్లీష్ లో జపాన్ సంస్కృతికి అనుగుణంగా ఇంగ్లీష్ లో ఏ ఏజెన్సీ వాడు రాసి దాన్ని తీసుకొని రాయాలి. బట్ ఆ వార్త జపాన్ సమాజానికి సంబంధించింది, ఆ వార్త రష్యా సమాజానికి సంబంధించింది, ఆ వార్త చైనా సమాజానికి సంబంధించింది. అక్కడ వాడేటటువంటి లిప్యంతరీకరణ అంటే ఏం లేదు మిత్రమా. ఇప్పుడు బస్సు అంటే ఏం రాస్తున్నాం, బ్యాంక్ అంటే ఏం రాస్తున్నాం, బా రాసి కావు యావత్తు పెట్టి సున్న పెట్టి కూ రాస్తున్నాం. బ్యాంకు అని, బ్యాంకు అని, బ్యాంకు అని రకరకాలుగా రాస్తున్నారు. అంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ని తెలుగు అక్షరాల్లో పెట్టడం లిప్యంతరీకరణ. లిపి మార్చి రాసుకోవటం అంతే. దాంట్లో పెద్ద ఆ పదం చూస్తే మీరు భయపడక్కర్లా, లిపి మార్చుకొని రాసుకోవటం. అంటే అనువాదం ప్లేస్ లో ఆ పదాన్ని యథాతథ మన బస్సు కానీ తెలుగు ఎక్కించడం అనేది అయితే అంతే, తెలుగు లిపిలో రాసుకోవటం. ఆంగ్ల పదాన్ని తెలుగులో రాసుకోవటం. మన బస్సు కానీ, మన రైలు కానీ, మన టీచర్ కానీ, మన వర్సిటీ కానీ, వర్సిటీ అని రాస్తున్నాం, యూనివర్సిటీని వర్సిటీ అని రాస్తున్నాం. విశ్వవిద్యాలయం, స్నాతకోత్తర తరగతులు అంటే ఎవరికి అర్థమవుతుంది? అది సంస్కృత మిళితమైన పదాలు అనేకం తెలుగులో ఉన్నాయి. మళ్ళీ మనం ఆ జోలికి పోవద్దు. మనం చెప్పాను, ఉర్దూ, పార్సీ పదాలు అన్ని అనేక పదాలు మన భాషలో చేరిపోయినాయి. అసలు గుర్తించలేనంతగా గ్లాసు, ప్లేటు, అన్ని, స్పూను, ఎవ్రీథింగ్. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న ఉదాహరణ. మా మదర్ 85 ఏళ్ళు. నాకు గుర్తున్నంత వరకు నేను ఎంఏ చదివి, ఎంఏ అయిపోయిన తర్వాత నా పెళ్ళైనప్పటికి కూడా మా అమ్మ నోట్లోంచి ఇంగ్లీష్ పదం ఒక్కటి కూడా వచ్చేది కాదు, ఒక్క సింగిల్. కానీ మనవాళ్ళు వచ్చి వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం, లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళకి పక్కన వాళ్ళు మాట్లాడుతుంటే వచ్చేటటువంటి అలవాట్ల వల్ల వంటింటికి సంబంధించి, ఇంట్లోకి సంబంధించి అనేక పదాలు మా అమ్మ నోట్లోంచి అలవోకగా దొరికిపోతాయి. కర్రీ, టేస్టు, సాల్టు. మా అమ్మ నా పెళ్ళయ్యేటప్పటికి కూడా సాల్ట్ అనగా నేను వెళ్ళా. అంటే ఏంది అంటే పరిసరాల ప్రభావం ఎవరి మీదైనా పడుతుంది. సో షీ కెన్ ఏబుల్ టు స్పెల్ అవుట్ సాల్ట్. నాయన సాల్ట్ ఇట్టి, టేస్ట్ బాగుందా, ఫ్రై, తాళింపు అనేదాన. అంటే తెలుగు పదాలు కనుమరుగైపోతూ ఇంగ్లీష్ పదాలు 85 ఇయర్స్ లేడీ, చిన్న వయసు కాదు. సో అందుకని అనేక పదాలు వచ్చి భాషలో చేరిపోవడం అవి అట్లే ఉన్నాయి. అందుకే ఈ మధ్య కాలం ఇంకోటి జరుగుతుంది మన తెలుగులో, తెలుగు పత్రికల్లో. గుత్తేదారు అని రాస్తున్నాం. ఏంటి గుత్తేదారు? వాట్ ఈస్ మెంట్ బై గుత్తేదారు? కాంట్రాక్టర్ అనే పదానికి ట్రాన్స్లేషన్ గా గుత్తేదారు. దస్త్రం, ఎక్కడ దస్త్రం? ఫైల్ అనేది భాషలో కలిసిపోయిన తర్వాత. అంటే వ్యవహారిక భాషని బాగా ప్రమోట్ చేసి ఒక ట్రెండ్ సెటర్ గా నిలబడినటువంటి ఈనాడు పత్రిక ఇప్పుడు ఏం చేస్తుంది? గుత్తేదారు లాంటి పదాలు రాస్తుంది. సోమనాథ్ చటర్జీ ఉన్నాడు కదా, నేను దాని తర్వాత చెప్తాను. చటర్జీ మళ్ళీ గుర్తుపరచని పేరు రాసి పెట్టుకుంటాను. అంటే ఒకప్పుడు వ్యవహారిక భాషని ప్రజల్లోకి తీసుకొని వచ్చి రాసినటువంటి పత్రిక, స్థానిక వార్తలకి ప్రాధాన్యత పెంచినటువంటి పత్రిక, ఒక ట్రెండ్ సెటర్. కానీ ఇవాళ ఏమైంది? గుత్తేదారు, దస్త్రము, గోడ పత్రిక. ఈ గోడ పత్రిక అనే కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. పత్రికల విస్తృతి లేని రోజుల్లో కొంతమంది ఔత్సాహికులు, లేదంటే సమాజం మీద గురుతరమైనటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు, సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు
ఎక్కడో నగరంలో కానీ టౌన్ లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఒక కూడలిలో గోడ ఉంటే గోడకి నల్ల పెయింట్ రంగు పూసుకొని చాక్ పీసులతో వార్తలు రాసేవాడు. లేదా ఒక నల్ల బోర్డు తయారు చేసి ఒక చోట తగిలించి దాని మీద వార్తలు రాసేవాడు. ఎందుకంటే పబ్లిక్ విషయాలు తెలియాలి. రేడియో వినడం ద్వారానో ఇంకో రకంగానో తెలుసుకొని రాసేవాడు. పత్రికలు ఇవన్నీ విస్తృతి ఉండేది కాదు, అందరికీ రేడియోలు ఉండేవి కాదు. అది గోడ పత్రిక. చిత్తూరులో కూడా ఎర్రయ్య అని ఒక ఆయన దశాబ్దాల పాటు నడిపారు. అట్లా చాలా ఊర్లలో ఉన్నారు. సరే చరవాణి కూడా ఉందంటే సంస్కృత పదాలు ఉండేవి. అంటే కాన్సెప్ట్ కి ఇప్పుడు బిందు సేద్యం, తుంపర సేద్యం వాడారు, దానికి తప్పు లేదు. స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ దాని బదులు బిందు సేద్యం, తుంపర సేద్యం పదాలు వస్తున్నాయి. శూన్య గంట అంటున్నాం, 0 అవర్ అసెంబ్లీలో వచ్చింది. శూన్య గంట ఏంటి శూన్య గంట? దానికి ఆ కాన్సెప్ట్ ఏంటి? అట్లా కొన్ని అసంబద్ధంగా అనిపిస్తాయి. ఇప్పుడు మీకు సపోజ్ ట్రాన్స్లేషనా లేకపోతే కావాలని చేసింది అనేది అర్థం కాదు, కానీ మార్గదర్శి చిట్స్ సంబంధించి వివాదం అయ్యే సందర్భంలో సోమనాథ్ చటర్జీ గారు లోక్సభ స్పీకర్ గా ఉండగా అది ప్రభుత్వాన్ని తప్పుపట్టినట్టు ఆయన మాట్లాడినట్టుగా బ్యానర్ వార్త వచ్చింది. ఒక లీడింగ్ పేపర్ మరుసట్లో సవరణ వేసుకున్నారు. నిజానికి ట్రాన్స్లేషన్ చేసిన వ్యక్తి పొరపాటు పడ్డా లేదా అనేది ఇట్ ఇస్ $1000 క్వశ్చన్. అట్లా అంటే పత్రికల్లో కొన్ని అవాంఛనీయము, వాంఛనీయము, వాళ్ళు కావాలనుకున్నట్టువి ఫ్లైఓవర్ కూలిపోయి 20 మంది చనిపోయినారని రాసిన సందర్భాలతో సహా అనేక సందర్భాలు. అందుకని ఏంటంటే మనం జర్నలిస్టులుగా 4 అంశాలు: స్వేచ్ఛానువాదం చేయాలి, భావాన్ని, విషయాన్ని యథాతథంగా వచ్చేటట్టు చూసుకోవాలి, సొంత శైలి ఉండాలి, వాళ్ళ శైలి అక్కర్లేదు. తర్వాత ఇంకా రచనల కాలం అది అవసరం లేదు, మనకి ఏ రోజు ఆ రోజు కాబట్టి సార్ వీటిల్లో సంక్షిప్తీకరించుకుంటాం కాబట్టి యథాతథంగా అనువాదం చేయడం అనేది అసాధ్యం. ఎందుకంటే ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, అసెంబ్లీ సెషన్స్ జరిగితే సెషన్స్ ని కవర్ చేయడానికి రిపోర్ట్ మొత్తం రాస్తే ఫుల్ పేపర్ మొత్తం 8-16 పేజీలో ఆ సెషన్స్ సరిపోతుంది. సాధ్యం అవుతుందా? అందుకని ఆ రకమైన జాగ్రత్త కూడా మనం తీసుకోవాలి. ఆ రకమైన వెసులుబాటు కూడా ఉండదు కాబట్టి మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుని అనువాదం చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు ఏంటంటే ఆ సంస్కృతి సాంప్రదాయాల మీద అవగాహనతో సందర్భోచితంగా అర్థాలను వినియోగించుకొని డిక్షనరీని ఫాలో అయిపోతూ రాసుకోవడము, తయారు చేయటము, అనువదించటము అనేదే